టీడీపీ ఎమ్మెల్యే అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపై ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన రోజా తన వాదనను వినిపించారు. అనిత ఫిర్యాదుపై కమిటీ సభ్యులు రోజా నుంచి వివరణ తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాధానంపై మరోసారి సభ్యులంతా చర్చించి స్పీకర్ నివేదిక అందజేస్తామని తెలిపారు ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు. ప్రివిలేజ్ కమిటీ చట్టబద్ధ కమిటీ కాబట్టి ఇంతకు మించి ఎక్కువ విషయాలు చెప్పలేమన్నారు. మాకున్నటువంటి ఏదైతే డైరెక్షన్స్ వచ్చాయో వాటిని ఆధారంగా చేసుకుని మేము చర్చించినటువంటి ప్రతి అక్షరం కూడా ఒక నివేదిక రూపంలో మరలా ఇంకోసారి మేము కూర్చుని ఆ నివేదికను తయారు చేసి మరలా స్పీకర్ గారికి మేము అందజేయడం. ఇది నేను కేవలం స్పీకర్ గారు అపాయింట్ చేసినటువంటి వ్యక్తిని, చైర్మన్ని. ఏదైతే స్పీకర్ గారు నాకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారో, గైడ్లైన్స్ ఉన్నాయో వాటికి లోబడి నా యొక్క బాధ్యతలు నేను నిర్వహించాను. అందులో నాకు నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండవు. నాతో పాటు ఉన్నటువంటి కమిటీ సభ్యులు మేమందరం మరొకసారి కూర్చొని వాటిని సవివరమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి మరలా మా స్పీకర్ గారికి నేను అందజేయడం. టీడీపీ ఎమ్మెల్యే అనితను అగౌరవపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు రోజా. అగౌరవం కలిగినట్లు అనిత భావిస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని అన్నారు. అనిత అంటే తనకు గౌరవం ఉందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, మహిళా సమస్యలపై పోరాడుతున్నందునే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకరంగా మాట్లాడారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిటీని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్